అన్న పేరు చెప్పుకొని తమ్ముడు రాజకీయం చేస్తుంటాడు, తండ్రి పేరు చెప్పుకొని కొడుకు చక్రం తిప్పుతుంటాడు. ఇంటామె పదవిలో ఉంటే ఇంటైనా పంచాదులు చేస్తుంటాడు. ఇక గిట్లనే ఉంటది ఊర్ల పొంటి రాజకీయం. సొమ్మొకలది సోకొకలది అన్నట్టు పదవి ఒకరిది చేతులు ఉంటది, పెత్తనం ఇంకొకరిది చేతులు ఉంటది అన్నట్టు పాలకుర్తి నియోజకవర్గంలో కూడా అచ్చం గిట్లనే అవుతున్నదట. అందుకే ఇక చూడుర్రి కార్యకర్తలంతా మలవడ్డట్టే చేసిర్రు. ఆడోళ్ళు మొగోళ్ళు అంతా కలిసి పాటలు కైగట్టి పాడుకుంటా దండు గదిలే చూడు దండోర గదిలే చూడు అన్నట్టు పాలకుర్తికి వెళ్ళి పట్నంలో ఉన్న గాంధీ భవన్ కు బండ్లు కట్టిర్రు, బాట పట్టిర్రు. అగ చూడర్రే మంది బగ్గనే బయలుదేరిండ్రు. గాంధీ భవన్ కాడ పొరక లొల్లి చేసిర్రు. అగో అంత చెయ్యి పార్టీలేనాయే, గాంధీ భవన్ కాడ లొల్లి ఎందుకు చేసిర్రు అనుకుంటారా? పెద్ద కథనే ఉన్నది. వీళ్ళంతా పాలకుర్తి నియోజకవర్గం చెయ్యి పార్టీ లీడర్లు కార్యకర్తలు. ఇక వీళ్ళకి వచ్చిన తిప్పలేంటిదయ్యా అని అంటే పాలకుర్తిలో కోడలు గెలిస్తే అత్త పెత్తనం చేస్తున్నదట. అంటే చెయ్యి పార్టీ తరఫుకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచింది యశస్విని రెడ్డి మేడం అయితే ఆమె అత్తగారు ఝాన్సీ రెడ్డి పెత్తనం చేస్తున్నదట. పేరేమో కోడలిది పెత్తనమేమో అత్తదా అని పాలకుర్తి చెయ్యి పార్టీ లీడర్లు కోపానికి వస్తున్నారు ఇప్పుడు. అంతేకాదు ఎమ్మెల్యేతోని సంబంధం లేకుండా నియోజకవర్గంలో ఎవళ్ళ మీద అంటే వాళ్ళ మీద జులుం చేస్తున్నదట. అట్లా దేవరుప్పుల మండల అధ్యక్షుడిని తీసేసుడుతోని గిట్ల బగ్గుమన్నారు చెయ్యి పార్టీ లీడర్లు కార్యకర్తలు. అందరు ఒక్కటై లొల్లికి దిగిండ్రు. ఒకటి కాదు రెండు కాదు 32 ఊర్ల కార్యకర్తలు 50 బండ్లు వేసుకొని గాంధీ భవన్ కు పోయిండ్రు. కోడల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అత్త పెద్దరికం ఏంటిది అని గరమైనరాట. ఇక గిదే ముచ్చట మీద చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు మాట ముచ్చట చేసిర్రాట. ఏమనుంటే కూకొని మాట్లాడుకుందాం లొల్లి పెట్టకుర్రి అన్నట్టు చెప్పిర్రాట. మరి ఇక ఎట్ట సంజాయిస్తారో ఏమో గాని పాలకుర్తిలో ఎమ్మెల్యేకు చెయ్యి పార్టీ కార్యకర్తలకు నడమ అత్తగారి పెత్తనం గట్టిగానే చిచ్చు పెడతాంది అనుకుంటారట ఇప్పుడు అందరూ. అత్తగారు ఇంట్లో పెత్తనం చేస్తే నడుస్తుంది గాని నియోజకవర్గం మీద పెత్తనం చేస్తే ఎట్లా అనుకుంటారట ఇంకింత మంది.